హాయ్ గైస్, సింపుల్ అండ్ టేస్టీ వేలో కునాఫా ఎలా చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి. నేనైతే 2 బటర్ స్లైసెస్ తీసుకొని వాటిని మెల్ట్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ వచ్చేసి రోస్టెడ్ సేమియా తీసుకున్నాను. ఇది వచ్చేసి డిమార్ట్ లో మనకు దొరుకుతుంది. దాంట్లో ఈ బటర్ అనేది యాడ్ చేసుకొని మనం కొంచెం మిక్స్ చేసుకోవాలన్నమాట. బటర్ ఫ్లేవర్ అనేది ఆ సేమియా అంతా పట్టేలాగా. ఎప్పుడు ఏఎంబి మాల్కి వెళ్ళినా గ్రౌండ్ ఫ్లోర్ లో కునాఫా ఖచ్చితంగా ట్రై చేస్తాను నేను. సో రూమ్ లో చేద్దాం ఎలా ఉంటుందో చూద్దామని నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మిల్క్ తీసుకోవాలన్నమాట. కొంచెం దాన్ని మనం వేడెక్కనివ్వాలి. తర్వాత వచ్చేసి మిక్సింగ్ చేస్తూనే మనం కార్న్ స్టార్చ్ చేసుకోవాలి, లేదంటే అది మనకి కొంచెం ఉండలుగా అయిపోతుంది. తర్వాత షుగర్ యాడ్ చేస్తున్నాను. నేను ఎక్కువ షుగర్ ప్రిఫర్ చేయను, చాలా తక్కువ. సో నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. అండ్ వెనిలా ఎసెన్స్ వేసుకోవచ్చు కావాలంటే, బట్ నేను ఇలాచీ వేసుకున్నాను. అది థిక్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కలుపుతూనే ఉండాలి మనం. సో నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని మళ్ళీ బటర్ తీసుకుంటున్నాను. తీసుకొని మొత్తం ఆ బటర్ అంతా నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట. ప్యాన్ అంతా మనం ఫస్ట్ లేయర్ దీంట్లోనే వేస్తాం కాబట్టి కొంచెం నీట్గా స్ప్రెడ్ చేస్తున్నాను. దీన్ని నెక్స్ట్ మనం బటర్లో మిక్స్ చేసుకున్న రోస్టెడ్ సేమియా ఉంది కదా, దాన్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. పైకి కిందకి కాకుండా కరెక్ట్గా స్ప్రెడ్ చేస్తే మనకి కరెక్ట్ షేప్లో వస్తుంది. నేను కింద రౌండ్ అయితే బెటర్ అని ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మనకి ఫస్ట్ షేప్ అందులోనే వస్తుంది కదా. సో అలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఇందాక మిల్క్ కార్న్ స్టార్చ్ విత్ షుగర్ మిక్స్ చేసుకున్నాం కదా, అది తీసుకొని దానిపైన ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మనం కావాలంటే అందులో చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నా దగ్గర చీజ్ లేదు. సో నేను కార్న్ స్టార్చ్ అండ్ షుగర్ తోనే ఫినిష్ చేశాను దాన్ని. సో ఈ లేయర్ మనకి ఇంపార్టెంట్, దీన్ని బట్టే మన టేస్ట్ అనేది ఉంటుంది. సో ఈవెన్ గా అన్ని సైడ్స్ కవర్ అయ్యేలాగా మనము చూసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. రెగ్యులర్ లైఫ్లో ఎంత షుగర్ని కంట్రోల్ చేసుకుందాం అనుకుంటున్నా కూడా ఏదో ఒక విధంగా షుగర్ కన్జ్యూమ్ చేస్తున్నాను నేనైతే. బట్ కునాఫా ఈజ్ వర్త్ టు ట్రై ఎట్ హోమ్. బయట అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఆ లేయర్ పైన మళ్ళీ నేను మిగిలిన ఆ సేమియా అనేది స్ప్రెడ్ చేసుకున్నాను. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే స్టవ్ మీద పెట్టి కాసేపు మూత పెడతాను, ఒక 10 మినిట్స్ అలాగా. ఈ లోపు ఇంకో ప్యాన్ తీసుకొని దాని మీద కూడా బటర్ అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట. మనం ఆ పాన్లో ఇందులోకి ట్విస్ట్ చేయాలి కాబట్టి. సో నేనైతే ట్రై చేస్తున్నాను, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్, బట్ యా ఏదో కొంచెం అయ్యింది. సో దాన్ని ట్విస్ట్ చేసిన తర్వాత దీన్ని కూడా ఒక 5 మినిట్స్ స్టవ్ మీద ఉంచాలి. ఉంచిన తర్వాత దాన్ని నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. బాగానే వచ్చింది. దీనికి కాంబో మనం షుగర్ సిరప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అంత షుగర్ కన్జ్యూమ్ చేయను. సో జస్ట్ పైన రోస్టెడ్ పిస్తాచోస్ని యాడ్ చేస్తున్నాను. సో జస్ట్ ఆ పీస్ అలా కట్ చేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంది. సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.